మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు పార్టీ నాయకులు. వాజ్పేయి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. కేంద్ర మంత్రి, స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి యువత పెద్ద ఎత్తున బీజేపీతో కలిసి నడవాలన్నారు. ప్రస్తుత రాజకీయాలు విలువలు లేనివిగా ఉన్నాయన్నారు ఎంపీ లక్ష్మణ్. నమ్మిన సిద్ధాంతం కోసం వాజ్పేయి ఎక్కడా రాజీ పడలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఐక్యరాజ్య సమితిలో హిందీలో మాట్లాడిన తొలి భారత ప్రభుత్వ ప్రతినిధి వాజ్పేయి అని తెలిపారు. వాజ్పేయి స్ఫూర్తితోనే ప్రధాని మోదీ పనిచేస్తున్నారని చెప్పారు. వాజ్పేయి వ్యక్తిత్వాన్ని ఇతరానికి తెలియజేసే విధంగా పనిచేద్దామన్నారు. రాజకీయాల్లో వాజ్పేయి నూతన ఒరవడిని సృష్టించారని తెలిపారు ఎంపీ లక్ష్మణ్. పార్టీలు మారడంలో తెలంగాణ ఓ ప్రయోగశాలగా మారిందని విమర్శించారు. ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి భారతీయ జనతా పార్టీకి వాళ్ళ సర్టిఫికెట్ అవసరం లేదు. ఏ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానం చేశారో, బతికినన్ని రోజులు ఏ రోజు కూడా ఆయనకు మరి సహకారం అందించకుండా అడుగడుగున అడ్డుకొని అవమానం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఆయన ఎలక్షన్లో పోటీ చేస్తే ఓడించడం జరిగింది. మంత్రిగా ఉంటే మంత్రిగా రాజీనామా చేయించినటువంటి ఘనత జవహర్లాల్ నెహ్రూకు దక్కుతుంది. ఆయనకి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఇందిరాగాంధీ గారు కానీ మిగతా పెద్దలందరూ కానీ భారతరత్న తీసుకుంటారు. కానీ రాజ్యాంగానికి రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న ఇవ్వడానికి మనసు ఒప్పుకోలేదు కాంగ్రెస్ పార్టీకి. అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల చిత్రపటాలు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పెడతారు. కానీ అదే సెంట్రల్ హాల్లో రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి మరి దేశానికి అందించినటువంటి మహానుభావుడు అదే సెంట్రల్ హాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని పెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి మనసు ఒప్పుకోదు. వాళ్ళు సిగ్గిడిచి రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఆ మహానీయుని యొక్క జయంతి వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషం. దాంతోపాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా కూడా ఈరోజు మనం ముందు ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ, గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం కానీ, ఇలా అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా పంచతీర్థాల పేరుతోని వాళ్ళ అంబేద్కర్ యొక్క పంచతీర్థాల పేరుతోని రాబోయేతలకు స్ఫూర్తిగా ఏ విధంగా మనం గుర్తుంచుకునే విధంగా చేస్తున్నామో ఆలోచించాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అప్పుడు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. దాంతోపాటు అంబేద్కర్ గారి చిత్రపటాన్ని సెంట్రల్లో పెట్టినటువంటి విషయాన్ని కూడా ఇలా దళిత సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో 27 మంది ఎంపీలను బీసీ ఎంపీలను మంత్రులు చేస్తాం. ఇలా 12 మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేస్తాం. 8 మంది ఎస్టీ ఎంపీలను మంత్రులు చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పే విషయాలను దళిత సమాజం కానీ, ఎస్సీ ఎస్టీ బడుగు బలైన వర్గాలు ఎవరు గుర్తిస్తలేరన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏం ర్యాలీలు చేసినా ఏం చేసినా కూడా ఇలా బడుగు బలైన వర్గాలన్నీ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలన్నీ కూడా, అగ్రవర్ణాలు పేద వర్గాలు కూడా అన్ని కూడా భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి విషయంలో వారు గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలతో అనుసంధానం చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలి. గ్రామీణ ప్రజలు కూడా మరి పాలనను అందుబాటులో తీసుకురావాలని చెప్పి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన వారి యొక్క మరి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో వారు చేపడితే ఈరోజు గ్రామాలు ఏ రకంగా ఇవాళ కలకలలాడుతూ ఉన్నాయి. అదే రకంగా గోల్డెన్ క్వాడ్రాంగులర్స్ రోడ్స్ పేరు మీద చతుర్భుజి, ఆ రకంగా రహదారుల నిర్మాణం, అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు మరి భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా వారు ఏ రకంగా ఈ స్థాయికి ఎదిగి చివరికి ఇవాళ భారతరత్న అవార్డు పొందిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం వాజ్పేయి గారి యొక్క ఆశయాలను, ఆలోచనలను, అభివృద్ధిని ఇవాళ ముందుకు తీసుకెళ్తూ ఒక వికసిత్ భారత్ ఏదైతే సంకల్పించాడో అది నెరవేరాలన్నా కార్యకర్తలు, యువకులు కూడా మరి దీనిని ఒక స్ఫూర్తిగా ప్రేరణ తెలుసుకుని వాజ్పేయి గారు అందించినటువంటి మనకైతే రాజకీయ వారసత్వం ఉందో ఆ వారసత్వాన్ని ఎంటిపెట్టుకొని వారు మరి భారతీయ జనతా పార్టీని, 2 ఎంపీలు ఉన్న పార్టీని ఒక అతిపెద్ద పార్టీగానే కొనసాగడమే కాకుండా ఇవాళ
ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా మారడం, 3 పర్యాయాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారంలోకి రావడం ఇది ఒక చరిత్ర. ఈ దేశంలో అది మోదీ గారికే సాధ్యమైంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనం చూస్తూ ఉన్నాం, రాహుల్ గాంధీ ఇవాళ ఏ రకంగా రేవంత్ రెడ్డితో సహా మరి ఈరోజు వారు రాజ్యాంగాన్ని అవమానపరిచి కించపరిచినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగం పేరు మీద అడ్డం పెట్టుకొని ఏ రకంగా ఎన్నికల్లో ప్రజలు తప్పుదో పట్టిస్తున్నదో గమనిస్తున్నారు. కాబట్టి కార్యకర్తలు దీన్ని ఎదుర్కొంటూ ఊరూరా పల్లెపల్లెలు కూడా వాజ్పేయి గారి ప్రతిమలు, వాజ్పేయి గారి విగ్రహాలు, వాజ్పేయి గారి పేరు మీద అనేకమైన కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలు కూడా పురమాయించే విధంగా చేపట్టాలని ఈ సంవత్సర కాలంలో. కాంగ్రెస్ కు అంబేద్కర్ గురించి మాట్లాడే కనీస అర్హత కూడా లేదన్నారు కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్. అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వని కాంగ్రెస్ ఆయన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. భారతరత్నతో అంబేద్కర్ ను గౌరవించింది బీజేపీనే అన్నారు. రాజకీయాల్లో వాజ్పేయి చెరగని ముద్ర వేశారని తెలిపారు. వాజ్పేయి అంటే ఒక వ్యక్తి కాదని దేశ వ్యవస్థ అని చెప్పారు. వాజ్పేయి ఆశయాలనే ప్రధాని మోదీ నెరవేరుస్తున్నారని తెలిపారు అనురాగ్ ఠాకూర్. एक अच्छे लेखक थे, अच्छे कवि थे, अच्छे विचारक थे, एक ऐसा व्यक्ति जो ओजस्वी वक्ता भी था, जिनके भाषण के मुरीद पूरे देश भर में थे. लेकिन अगर आज हम अटल जी के 100 वर्षों पर उनको याद करें तो हमें क्या याद आता है? एक ऐसा व्यक्ति जिनकी मृत्यु के समय अगर आप उनकी मृत्यु से 10 साल पीछे मुड़ के देखेंगे तो लगभग 8-10 साल वो गंभीर रूप से बीमार रहे. लेकिन जिस दिन उनकी मृत्यु हुई मैं एम्स से लेके उनके घर तक साथ में गया, उनके घर से लेके सदैव अटल स्थल तक साथ में गया. और हम सब के लिए खुशी की बात यह थी कि हमारे नेता अटल जी के साथ वरिष्ठ नेता कार्यकर्ता तो थे, लेकिन आज की युवा पीढ़ी तो हजारों की तादाद में पैदल चल रही थी. एक ऐसा नेता भारतीय जनता पार्टी और देश ने दिया. आप याद करिए इमरजेंसी का समय, ये इमरजेंसी किसने थोपी थी? ये इंदिरा गांधी जी ने थोपी थी. ये कांग्रेस ने अत्याचार किया था, लोकतंत्र की हत्या कांग्रेस ने की थी. हमारे नेताओं ने, अटल जी जैसे नेताओं ने जेल में रहकर भी सदा आवाज मुखर की. और आज डॉक्टर भीमराव अंबेडकर जी, जिनको कांग्रेस ने भारत रत्न नहीं दिया, पंडित नेहरू जी ने अपने लिए भारत रत्न ले लिया, इंदिरा जी ने अपने लिए भारत रत्न ले लिया, राजीव गांधी जी को कांग्रेस ने भारत रत्न दे दिया, लेकिन डॉक्टर अंबेडकर को नहीं दिया. जब वीपी सिंह जी की सरकार बनी, अटल जी ने समर्थन दिया और अटल जी ने निवेदन किया कि डॉक्टर अंबेडकर को भारत रत्न देना चाहिए. ये भारतीय जनता पार्टी के समर्थन से मिला है.